మా అత్తయ్య గారు ఇంకా మా ఆయన చాలా నిక్కచ్చి మనుషులండి. అస్సలు తట్టుకోలేరండి నా మూన్ లాంటి ముఖాన్ని. మూన్ చందమామ చందమామ లాంటి ముఖాన్ని ఎవరూ చూడకూడదు, అందుకే ఈ కొంగు. ఏండి, మీరు తప్పుగా అనుకోనంటే ఓ మాట అడగనా? అడుగు. జనాలన్నారు మీకు మొత్తం 5 కోడళ్ళని. మరైతే నేను 4 కోడళ్ళనే చూశాను, మరి 5వ కోడలు కనిపించలేదేంటండి? ఇంకో విషయం అమ్మగారు, మీ ఇల్లు ఎంతో బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఇంట్లో కింద హాల్లో ఎర్రని గీతలు ఎందుకు గీశారు? హాల్ నుంచి ఎంట్రన్స్ వరకు, అంటే నేననేది ముఖద్వారం వరకు. చూడు, నువ్వు నీ పనుల మీద ధ్యాస ఉంచు, అర్థమైందా? మా ఇంటి విషయాల్లో తలదూరిస్తే నేను ఒప్పుకోను, అర్థమైందా? మాలిష్ చెయ్యి. అమ్మా, మీరు అపార్థం చేసుకున్నారు. నేనిలా ఎందుకు అడిగానంటే, మీ చిన్న కోడలు గురించి నేను బయట చాలా విన్నాను. చాలా చదువుగా హుషారుగా ఉంటుందని, అందుకే నాకు చూడాలనిపించిందండి. బహుశా తను మీ అందరినీ బాగా ఇబ్బంది పెట్టిందనుకుంటా, అవునా? చూడు, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, నువ్వు కేవలం నీ పని మీదే ధ్యాస ఉంచు అని. మా వరకు మా దృష్టిలో 4 కోడళ్ళు మాత్రమే ఉన్నారు, ఎంతో సమర్థవంతులు, అర్థమైందా? మాలిష్ చెయ్యి. ఇంతగా ప్రయత్నించాను, ఆయన అత్తగారి మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోలేకపోయాను. అయినా వెనక్కి తగ్గను. ఎలాగైనా సరే అత్తగారి మనసులో చోటు సంపాదించి తీరుతాను, తప్పకుండా. అమ్మగారు, నూనె చల్లారిపోయిందండి, నేను వెళ్ళి వేడి చేసుకొస్తాను. ఈ గౌరీ ఈ పిల్లని ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో ఏంటో. మంచి పనైంది. బాస్ మీటింగ్ వల్ల ఈరోజు త్వరగా ఇంటికి వచ్చే ఛాన్స్ దొరికింది. లవ్లీ ఈ టైంలో నన్ను చూసిందంటే షాక్ అవడమే కాదు, సంతోషపడుతుంది కూడా. లవ్లీ, లవ్లీ ఇప్పుడు కూడా ఇంట్లో లేదా? లవ్లీ, లవ్లీ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఉదయం నేను వెళ్ళేటప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. చూడండి పిల్లలు, త్వరగా తిండి పూర్తి చేయండి, వెంటనే పైకెళ్ళి చదువుకోవాలి. త్వరగా. మీనాక్షి వదినా, నీకు లవ్లీ ఏమైనా కనిపించిందా? లవ్లీ, జాగ్రత్త, ఈ కొంగు వల్ల ఏం కనిపించట్లేదు. పెద్దదినా ప్లీజ్, లవ్లీ ఉదయం నుంచి ఇంట్లో లేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీలో ఎవరైనా తను ఇంటికొచ్చింది లేనిది చూసారా అని. అయ్యో, ఒక పని చేస్తాను, కార్తిక్కి ఫోన్ చేస్తాను. ఇదిగో, నమస్కారం అండి అక్కయ్య గారు. గులాబీ ఏంటి నువ్వే కదా? రైట్. మాలిష్ అయిపోయిందా? సరే, నువ్వు కిందకెళ్ళు, నిన్ను పెద్దక్క పిలుస్తుంది. నీ
చేతులు చూపించు. నువ్వు మ్యానిక్యూర్ చేయించుకున్నావా? అంటే నీ చేతులు ఇంత సున్నితంగా ఇంత అందంగా ఎలా ఉన్నాయి? ముద్దొచ్చేలా. అదేంటంటే అమ్మగారు, అందరిళ్లలో గిన్నెలు తోముతాను కదండి, అందుకేనేమోనండి నా చేతులు ఇంత అందంగా ఉన్నాయి. అవునా? సరే, నువ్వు కిందకెళ్ళు. ఇదిగో విను, ఆ గిన్నెలు అలా వదిలే, నేను తోముతాను. కార్తీక్ ఇప్పుడెలా ఫోన్ చేయడం? ప్రాబ్లం వచ్చి. లవ్లీ ఏం చేస్తోంది, ఎక్కడికి వెళ్తోంది, మాకెలా తెలుస్తుంది? బాగుంది వదినా, మనం వేరే అయ్యామని ఒప్పుకుంటాను, అయినా మనం ఉండేది ఒక ఇంట్లోనే కదా. అలాంటప్పుడు ఇంట్లో లవ్లీ ఉందో లేదో ఎవరో ఒకరు చూసే ఉంటారు కదా. అవన్నీ మాకెందుకు కార్తీక్? నీ భార్య లవ్లీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకే ఉంది. నీకంత తెలుసుకోవాలని ఉంటే మీ లవ్లీకి ఫోన్ చేసి కనుకో. అదే నేను చేయబోతున్నాను. నువ్వు వచ్చేసావా? మాలిష్ చేయడం పూర్తయిందా? కాలేదండి, నూనె చల్లారిపోయింది, వేడి చేసేందుకు వెళ్తున్నాను. సర్లే వెళ్ళు. కార్తీక్ ఫోన్ చేశాడే, ఇప్పుడేం చేయను? ఏంటిది, పనిచేసే అమ్మాయి దగ్గర ఫోనా? అయ్యో బాబాయ్, ఏ గౌరక్క, ఎంత కాస్ట్లీ ఫోన్ ఉంది కదా. ఇలాంటి ఫోను మామూలు వాళ్ళ దగ్గర ఉండదు. అవును, నేను అదే అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఫోన్ కట్ చేస్తే అందరికీ అనుమానం వచ్చేస్తుంది, కానీ నేను ఫోన్ రిసీవ్ చేసుకోలేనే, ఇప్పుడేం చేయను? గులాబీ, ఫోన్ ఎత్తొచ్చు కదా, చాలాసేపటి నుంచి మోగుతోంది. అలాగేనండి, ఎత్తుతున్నాను. ఒక పని చేస్తాను, నా ఫోన్ని సైలెంట్లో పెట్టేస్తాను. ఇదే కరెక్ట్. హలో, ఏమైందమ్మా? అవునా, అలాగే నేను ఇప్పుడే వస్తున్నా. ఏమైందమ్మాయి? ఏమైంది గులాబీ? గౌరమ్మ గారు, మా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందండి, ఏమైందో అర్థం కావడం లేదు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలండి, నేను ఇంటికి వెళ్ళిపోతానండి, త్వరగా ఇంటికి వెళ్ళాలండి. ఏయ్, అది సరే కానీ నేను చెప్పేది విను. నీకు వెళ్లాల్సిన అవసరం ఉంటే వంటగదిలోకి ఎందుకు వచ్చావు? అమ్మగారు, అక్కడ ఇంట్లో ఏమైందో నాకేం తెలుసు? అన్నం వండేందుకు అవకాశం ఉందో లేదో, మా వాళ్ళకి టైంకి తిండి పెట్టకపోతే నన్ను మర్డర్ చేస్తారండి. అది సరే కానీ పలావ్ ఎందుకు పెడుతున్నావు? అమ్మగారు, తప్పుగా అనుకోకండి, మా ఇంట్లో వాళ్ళ కోసం కొంచెం పలావ్ తీసుకెళ్తున్నాను. కానీ ఇప్పుడు తీసుకెళ్ళవండి, పాపం వాళ్ళ ఇంట్లో అందరూ ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. తీసుకెళ్ళు. చూడు గులాబీ, ఈ రోజు నీ మొదటి పని రోజని, పైగా మీ ఇంట్లో ఏదో గొడవ జరిగిందని నేను నిన్నేమీ అనటం లేదు, కానీ రోజు తీసుకెళ్తే మాత్రం ఊరుకోను, అర్థమైందా? అలాగే డబ్బా తీసుకురా. థాంక్యూ అమ్మగారు, మీరు చాలా మంచివాళ్ళు. ఈ డబ్బా నేను రేపు తీసుకొస్తాను. వెళ్ళొస్తానండి. రేపు డబ్బా తీసుకురా. అలాగే తెస్తానండి.
ఎస్ఎంఎస్ పంపాడే. నువ్వెక్కడున్నావు? ఇప్పుడు నేనేం చేయను? ఏంటిది ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మొహం మీద కొంగేసుకుంటే నీకేం కనిపిస్తుంది? ఎవరొస్తున్నారో ఎవరు వెళ్తున్నారో? సర్లే, ముందు నీ కొంగ తీసి మొహం చూపించు. నేనొక పోలీస్ ఇన్స్పెక్టర్ని, నేను నీ మొహం చూడాలి. కొంగు తీయమన్నానా? చెబితే వినపడ్డం లేదా? అడ్డదడ్డంగా తలుపుతావేంటి? లవ్లీ, ఇక నువ్వు దొరికిపోయినట్టే. చెప్పేది నీకే. ఏ సిమ్రన్, ఏ ఈ అమ్మాయిని వెళ్ళి నువ్వు. వీళ్ళింట్లో చాలా పెద్ద ఎమర్జెన్సీ వచ్చిందంట. వెళ్ళు వెళ్ళు గులాబీ, నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం. రేపు వచ్చేటప్పుడు నీ ఫోటో ఒకటి, నువ్వు ఉండే పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి కావాలి. అర్థమైందా? సర్లే వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళు. రేపు ఉదయం మాత్రం టైంకి వచ్చేసేయాలి. అక్క, ఈ ఆడవాళ్ళు 10 మూరలు కొంగు వేసుకోవడం ఎప్పుడు మానేస్తారు? అది వదిలే. నువ్వెందుకు ఏమన్నా తిన్నావా లేదా? లేదు, చాలా ఆకలిగా ఉంది. సరే పద తిందుగాని. భగవంతుడా, నా లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వెంటనే. బయటకైతే వచ్చేసాను, కానీ ఇంట్లోకి వెళ్ళడం ఎలా? కిటికీ. తెరుచుకుంది. అమ్మయ్య, కనీసం ఈ దారైనా దొరికింది. ఇప్పుడేం చేయను? కార్తీక్ ఇంట్లోనే ఉన్నాడు. ఈ బట్టలతో నేను కార్తీక్ ముందుకెలా వెళ్ళను? ఏం చేయాలి? లోపలికి వెళ్ళక తప్పదు, కానీ ఎలా? అసలు ఇదేం పద్ధతి? ఫోన్ ఎత్తడం లేదు, కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. కార్తీక్ రూమ్ లో ఇలా తిరుగుతూ ఉంటే నేను ఎలా బయటకొచ్చి బట్టలు మార్చుకోవడం?
ఎక్కడని వెతకాలి లవ్లీ నిన్ను? బట్టలు ఎక్కడ మార్చుకోను? కార్తీక్ బాత్రూంలోకి వెళ్ళాడు. అది బట్టలు ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? అయ్యో, పలావ్ తెచ్చిన బాక్స్ లోపలే ఉండిపోయింది. చాలే, ఇప్పుడేం చేద్దాం? లవ్లీ, ఫోన్ లిఫ్ట్ చేయి. ఈ డబ్బాని ఇలాగే తీసుకెళ్తే అందరూ గుర్తుపట్టేస్తారు. ఏదైనా బ్యాగ్ లో పెట్టుకుని తీసుకెళ్ళాలి. గుర్తొచ్చింది. ఇక్కడే ఒక బ్యాగ్ తగిలించాను, దాన్ని తీసుకెళ్ళాలి. ఎన్నిసార్లు ట్రై చేసినా రిప్లై ఇవ్వట్లేదు. కనీసం మెసేజ్ అయినా చేయొచ్చు కదా. పెద్దక్క, మీరే చూశారు కదా ఆ గులాబీ దగ్గర ఎంత కాస్ట్లీ ఫోన్ ఉందో. మనలో ఎవరు అలాంటి దాని గురించి ఆలోచించడం కూడా కష్టమే. అక్క, అవన్నీ పక్కన పెట్టండి. ఈ పని మనుషులకి ఈ మధ్య చాలా డిమాండ్ ఉంది. మీకు తెలుసా, దేశ నాయకుల కన్నా ఎక్కువగా బిజీగా ఉంటారు వీళ్ళు.